తెలంగాణ పోరాటాల గడ్డ ఇది. ఇక్కడ రాజకీయం అంటే కేవలం 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు మాత్రమే కాదు. ఇక్కడ రాజకీయం అంటే ఆత్మగౌరవ పోరాటం, సామాజిక న్యాయం కోసం సాగేటువంటి యుద్ధం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కొత్త కార్పొరేషన్ చైర్మన్ల నియామక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపాన్ని సృష్టించింది. దీనిని కొందరు రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ అని వర్ణిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది మెజారిటీ బీసీల గుండెల్లో గుణపాలు దించబడేమని చెప్పి మండిపడిపోతున్నారు. ఇక తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అధికారులకు వచ్చినా కూడా బీసీలు అనగానే ప్రధానంగా 4 కులాలు మాత్రం తెరపైకి వస్తూ ఉంటాయి. అవే గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి మరియు యాదవ. మరి ఈ 4 కులాల జనాభా ఎంత, వారికి దక్కినటువంటి అధికార పీఠాలు ఎన్ని, ఒకసారి డీటెయిల్డ్గా ఈ స్టాటిస్టికల్ డేటాని మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక జనాభాలో గౌడ సామాజిక వర్గం కేవలం 4.6% మాత్రమే. కానీ వారికి దక్కినటువంటి ప్రాతినిధ్యం చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అటు పిసిసి అధ్యక్షుడిగా ఉంటూనే ఎమ్మెల్సీగా కూడా పదవి బాధ్యతలు చేపడుతున్నారు ఆయన. ఇక క్యాబినెట్లో ఉన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇక వీళ్ళే కాకుండా ఏకంగా 5 కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా గౌడ సామాజిక వర్గం సొంతమయ్యాయి. ఇక దీనికి తోడు బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నారు బాలలక్ష్మి. ఇక 3 జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులు కూడా గౌడ సామాజిక వర్గానికి దక్కాయి. ఇక పిసిసి రాష్ట్ర కమిటీలో ఏకంగా 14 మందికి చోటు దక్కింది. ఇక జనాభా శాతంతో పోలిస్తే ఇది అత్యధిక ప్రాతినిధ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే రెండోది మున్నూరు కాపు సామాజిక వర్గం. వారి జనాభా కేవలం 3.9%. కానీ వారు సాధించినటువంటి రాజకీయ ప్రాధాన్యత అసాధారణం. ఈ వర్గానికి ఏకంగా 7 చైర్మన్ పదవులు దక్కాయి. వి హనుమంతరావు, కె కేశవరావులకి ప్రభుత్వ సలహాదారుల పదవులు దక్కితే మహిళా కమిషన్ చైర్మన్గా గద్వాల విజయలక్ష్మి ఉన్నారు. ఇక పిసిసి రాష్ట్ర కమిటీలో 15 మందికి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారికి స్థానం లభించింది. ఇక ఇదే దారిలో పద్మశాలి వర్గం కూడా ఉంది. వారి జనాభా 3.3%. ఒక మంత్రి పదవి, 3 చైర్మన్ పదవులు కూడా దక్కించుకున్నాయి ఆ సామాజిక వర్గం. అలాగే యాదవ సామాజిక వర్గం జనాభా 5.7%. 4 కీలకమైనటువంటి చైర్మన్ పదవులని ఈ యాదవ సామాజిక వర్గం దక్కించుకుంది. ఇప్పుడు అసలు సిసలైనటువంటి అన్యాయం ఎక్కడ జరుగుతుందో చూద్దాం. అయితే తెలంగాణ రాష్ట్ర బీసీ జనాభాలోనే కాదు, మొత్తం జనాభాలోనే అత్యంత భారీ ఓటు బ్యాంకు ఉన్నటువంటి సామాజిక వర్గం ముదిరాజ్. రాష్ట్ర జనాభాలో వీరి శాతం అక్షరాల 7.4% జనాభా ఉంది. అయితే ఈ పాటికే ముదిరాజులకు కనీసం 6 డజన్కు పైగా చైర్మన్ పదవులు, ఆ తర్వాత కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాల్సిందే. కానీ 7.4% అటువంటి జనాభాకు కనీసం 7 ప్రాధాన్యత గల పదవులు కూడా లేకపోవడం ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కొంత ఆగ్రహానికి గురి చేస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు సీట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని కాంగ్రెస్కు జై కొట్టినటువంటి ముదిరాజ్ తమ్ముళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా అదే నిరాశ పడుతున్నారు. ఇక బీసీలలోనే అత్యంత దయనీయమైనటువంటి రాజకీయంగా అణచివేయబడ్డ వర్గం ఎంబీసీ. అంటే అత్యంత వెనకబడిన వర్గాలు. నాయి బ్రాహ్మణ కానీ, రజక, కమ్మరి, కుమ్మరి, వడ్డెర, ఆరెకటిక, బట్టురాజులు, పూసల వాళ్ళు, ఇలా దాదాపుగా 100కు పైగా చిన్న చిన్న కులాలు తెలంగాణ గడ్డపై జీవిస్తూ ఉన్నాయి. వీరి జనాభా అంతా కలిపితే ఒక పెద్ద శాతంగా మారుతుంది. కానీ ఈరోజు కొత్త కార్పొరేషన్ల జాబితాలో తీసి చూస్తే ఈ ఎంబీసీ కులాల పేరు ఎక్కడైనా కనిపిస్తుందా? కనీసం ఒక్క కార్పొరేషన్ చైర్మన్ పదవి అయినా వీరికి కరెక్ట్గా ప్రాధాన్యత కలిగిన స్థానం లభించిందా అంటే లేనేలేదు. దశాబ్దాలుగా వీరు కేవలం రాజకీయ పార్టీల జెండాలు మోయడానికి, నాయకులు వస్తే జిందాబాద్లు కొట్టడానికి, చప్పట్లు కొట్టడానికి, ఎన్నికల్లో ఆ రోజున ఓట్లు జరుగుతూ ఉంటే లైన్లో నిలబడి ఓటు వేయడానికే తప్ప ఏమాత్రం కూడా రాజకీయంగా ముందుకు రాణించలేకపోతున్నారు. అంతవరకు మాత్రమే పరిమితం అవుతున్నారు ఈ రాజకీయ చదరంగంలో. ఇక రాహుల్ గాంధీ ఢిల్లీలో కూర్చొని ఎవరి వాటా వారికి ఇస్తామని చెప్తున్న నాదం హైదరాబాద్లోని గాంధీ భవన్ దాటి క్షేత్రస్థాయి వరకు వచ్చేసరికి పూర్తిగా అది నీరుగారిపోతున్నది. ఈ ఎంబీసీ కులాల ప్రాతినిధ్యం ఈ జన్మకు సాధ్యమేనా? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. అది అధికార కాంగ్రెస్ పార్టీ అనుకోండి, లేదంటే ప్రస్తుతం ప్రభుత్వంలో పెద్దైనటువంటి రేవంత్ రెడ్డికి అనుకోండి. ఇప్పటికైనా ఈ జన్మకైనా ఎంబీసీ కులాల ప్రాతినిధ్యం సాధ్యమేనా? అసలు వీరికి చట్టసభలో అడుగు పెట్టేటువంటి అవకాశం ఇప్పటికైనా వస్తుందా?
తమకు జరుగుతున్నటువంటి ఈ ఘోర అన్యాయాన్ని ప్రశ్నించే నాయకుడే కరువైపోయాడు. ఎంబీసీల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీల ముసుగులో కేవలం బలమైనటువంటి కులాలు మాత్రమే, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కొంతమంది మాత్రమే ఆ కులాలలో లబ్ధి పొందుతూ ఉన్నారు. తాము ఇంకా ఎంతకాలం వెనకబడి ఉండాలని చెప్పి ఈ శ్రమజీవులు కష్టపడి చెమటోర్చి బతుకు జీవనం సాగిస్తున్నటువంటి ఎంబీసీ వర్గాలు క్వశ్చన్ చేస్తున్నాయి. ఇక బీసీల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని ఇతర సామాజిక వర్గాల సమీకరణాలు ఎలా ఉన్నాయో కూడా డీటెయిల్గా చూద్దాం. మొదటిగా మాదిగ సామాజిక వర్గం చూస్తే రాష్ట్ర జనాభాలో వీరి శాతం 10.3. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరికి తగినటువంటి ప్రాధాన్యత దక్కిందని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, సంతోషంగా కూడా ఉన్నారు. ఇద్దరు కీలక మంత్రులు దామోదర్ రాజనరసింహ అండ్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. ఇక వీరు కాకుండా 3 కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా దక్కాయి. అలాగే 3 జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులు కూడా ఆ సామాజిక వర్గానికి దక్కాయి. ఇక రాష్ట్ర జనాభాలో కేవలం 0.4% మాత్రమే ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం చూస్తే వీరికి ఒక మంత్రి పదవి, 3 అత్యంత కీలకమైనటువంటి చైర్మన్ పదవులు కూడా దక్కాయి. ఇక పౌర సరఫరా సంస్థ చైర్మన్గా గండ్ర ప్రేమ్ సాగర్ రావు, ఇక వెలమ కార్పొరేషన్ చైర్మన్గా రత్నాకర్ రావు, ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా జగదీశ్వర్ రావు కూడా నియమితులయ్యారు. జనాభా 0.4% కాని పదవులు మాత్రం అత్యంత కీలకమైనవి, చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి పొజిషన్స్. ఇక రాష్ట్ర పాలన పగ్గాలు చేతిలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం విషయానికి వస్తే వీరి జనాభా రాష్ట్రంలో కేవలం 4.8%, కానీ అధికారంలో వీరి వాటా సింహభాగం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. క్యాబినెట్లో 3 అత్యంత శక్తివంతమైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లో ఏకంగా 20 మందికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే చైర్మన్ పదవులు దక్కించుకున్నారు. ఇక 7 జిల్లాల డీసీసీ ప్రెసిడెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వీరి ఖాతాలోనే వేసింది. ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ సామాన్యమైనది కాదు. బీసీలోని కొన్ని బలమైన కులాలకు పెద్దపీట వేయడం ద్వారా ఆయా కులాల ఓటు బ్యాంకును శాశ్వతంగా కాంగ్రెస్ వైపు తిప్పుకోవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇంకా గ్రౌండ్ లెవెల్లో బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి గౌడ, మున్నూరు కాపు, యాదవ్ వర్గాలకి సంతృప్తి పరిస్తే ఎన్నికల్లో తమకు తిరుగుండదని రేవంత్ రెడ్డి తన వ్యూహంగా భావించుతున్నారు బహుశా. అందుకే దీనిని ప్రభుత్వ వర్గాల్లో రేవంత్ మాస్టర్ స్ట్రోక్ అని పిలుస్తున్నారు. ఇక నాణ్యానికి ఇంకో వైపు కూడా ఉంది. బీసీల ముసుగులో కేవలం కొన్ని కులాలకే పదవులు ఇస్తూ అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులని, అసలు నోరు లేనటువంటి వందలాది ఎంబీసీ కులాలని కూడా విస్మరించడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉండే అవకాశం ఉంది. ఇక బీసీల పేరు మీద అధికారం, డబ్బు అనుభవిస్తున్నది కొందరేనా అనే భావన కూడా మిగిలిన వెనకబడినటువంటి వర్గాల్లో చాలా బలంగా నాటుకుపోతోంది. ఇది కులాల మధ్య అంతర్గత చిచ్చుకు దారితీసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా తెలంగాణ సామాజిక రాజకీయం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. రేవంత్ రెడ్డి వేసినటువంటి ఈ పెద్ద స్కెచ్ కాంగ్రెస్ను గట్టెక్కిస్తుందా, లేక మెజారిటీ బీసీల ఆగ్రహాన్ని గురిచేస్తుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? కులాల వారీగా విభజించి కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మీరు ఎలా చూస్తున్నారు? సో మీకు జరిగిన అన్యాయం ఏంటి? మీరు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారు? మీలో ఎంతమందికి ప్రాధాన్యత ఉంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.